హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ క్రైస్తవుల అధినేత పోప్ ఫ్రాన్సిస్ ఇవాళ అనారోగ్యంతో కన్నుమూశారు. పోప్ మొత్తం క్రైస్తవ సమాజానికి ప్రతీకగా ఉండరు. ఆయన కేవలం క్రైస్తవుల్లోని క్యాథలిక్లకు మాత్రమే అధినేత. అదిగాకుండా ప్రొటెస్టెంట్లు, పెంతెకొస్తులు, ఆర్థడాక్స్లు కూడా ఉంటారు. దేశాన్ని బట్టి కూడా కొన్ని ఇతర వర్గాలు ఉంటాయి. యేసుక్రీస్తు బొమ్మలతో కళకళలాడుతూ భారీగా ఉంటూ సినిమాల్లో చూపించే చర్చిలు క్యాథలిక్లవే. పోప్ కేవలం పదవి మాత్రమే. ఆయన కింద ప్రపంచవ్యాప్తంగా 5,600 మంది బిషప్స్ ఉంటారు. వారి కింద ప్రీస్టులు ఉంటారు. అన్ని పదవులకు ఉన్నట్టే పోప్ పదవికి ఎన్నికలు, రాజీనామాలు ఉంటాయి. గత పోప్ బెనెడిక్ట్ 16 రాజీనామా అనంతరం 2013లో ఫ్రాన్సిస్ ఆ పదవిలోకి వచ్చారు. ప్రస్తుతం ఫ్రాన్సిస్ మరణం తర్వాత మరో పోప్ను ఎన్నుకుంటారు. గతంలో పోప్లతో పోలిస్తే పోప్ ఫ్రాన్సిస్ మేలుగానే వ్యవహరించారని అనుకోవచ్చు. ముఖ్యంగా తప్పుల్ని తప్పు అని ఖండించడంలో ఆయనది సూటి పంథ అని భావిస్తారు. ముఖ్యంగా సమాజంలోని లైంగిక హింసతో పాటు చర్చిల్లో జరుగుతున్న హింస గురించి ఆయన బాహాటంగానే విమర్శించారు. ప్రార్థనా మందిరాల్లో జరుగుతున్న బాలల లైంగిక దోపిడీ గురించి జరగాల్సిన చర్చ జరగటం లేదని, దాని మీద కఠినమైన చర్యలు అవసరమని ఆయన గతంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో అయితే ఇలాంటి లైంగిక హింసకు గాను చర్చిలు సిగ్గుపడాలని సంచలనాత్మక కామెంట్ చేశారు. ఇకపై చర్చిల్లో లైంగిక హింస జరగకుండా తాను బాధ్యత తీసుకుంటానని కూడా అన్నారు. ఫ్రాన్సిస్ పోప్ అయిన తరువాత బాధితులు బయటకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించే ఏర్పాటు చేశారు. లైంగిక హింసను ప్రధాన చర్చిలోకి తీసుకొచ్చారు. చర్చి ప్రీస్టులపై లైంగిక ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని విచారించే అధికారం బిషప్లకు ఇవ్వడంతో పాటు బిషప్లపై వచ్చిన ఆరోపణలను తోటివారు విచారించే అధికారాన్ని ఇచ్చారు. గత పోప్ల కంటే ఎక్కువగా లైంగిక హింస బాధితులను కలిసి వారికి తన క్షమాపణలు చెప్పుకున్నారు. ఇదంతా క్యాథలిక్ సమాజానికి కొత్త సందేశాలను అందించింది. చర్చిలు ఎల్జీబీటీ వర్గాలను దయతో చూడాలని, వారిని కించపరచరాదని చెప్పారు. ఉరిశిక్షను తీవ్రంగా వ్యతిరేకించారు. వినిమయ సంస్కృతి అంటే కన్స్యూమరిజం, పెట్టుబడిదారీ వ్యవస్థ, క్యాపిటలిజంలను విమర్శించారు. అక్రమ వలసవాద రాజకీయాలను వ్యతిరేకించారు. వలసవాదులను రక్షించడం పౌరుల బాధ్యత అన్నారు. చర్చిలో మహిళలకు ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేశారు. అయితే చేయదగ్గ చాలా పనులు పోప్ ఫ్రాన్సిస్ చేయలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. తీవ్రమైన లైంగిక ఆరోపణలున్న కొందరికి ఆయన ఎటువంటి శిక్ష వేయలేదని, చర్చిల్లో లైంగిక హింసను ముందే పసిగట్టే వ్యవస్థ గురించి ఆలోచన చేయలేదని, చర్చిలో ఉద్యోగులు చేసే లైంగిక వేధింపులపై గట్టిగా మాట్లాడలేదని, ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆయనను కొందరు విమర్శిస్తారు. పోప్ ఫ్రాన్సిస్ కు ఏదేమైనా కానీ నివాళి అర్పించాల్సిన సందర్భం ఇది. చర్చిల్లో లైంగిక హింస అని మాట్లాడుకునేటప్పుడు అక్కడ లైంగిక హింసల, ప్రార్థనా మందిరాల్లో లైంగిక హింసల అని మీరు అనుకోవద్దు. అమెరికాలో స్నాప్ అంటే సర్వైవర్స్ నెట్వర్క్ ఆఫ్ దోస్ అబ్యూజ్డ్ బై ప్రీస్ట్స్ అని 1989లో బార్బరా బెలయిన్ అనే ఒక ఆవిడ ఓ సంస్థను నెలకొల్పారు. క్రైస్తవ మతాధికారులు, ప్రీస్టులు, ఫాదర్ల చేతిలో లైంగిక హింసకు గురైన వారంతా ఈ సంస్థలో సభ్యులుగా చేరతారు. ఇందులో 56 దేశాలకు చెందిన 12,000 మందికి పైగా సభ్యులున్నారు. ఈ సంస్థ మీద బోలెడు విమర్శలున్న సంస్థ ఉన్నమాట మాత్రం నిజం. అలాగే కేవలం చర్చీలు అనే కాదు, ఎట్లాంటి మతానికి సంబంధించినటువంటి మందిరాలను మీరు తీసుకున్నా కూడా అక్కడ లైంగిక దోపిడీ, ముఖ్యంగా స్త్రీలపై లైంగిక దోపిడీ అనేది అనివార్యంగా కొనసాగుతూ వస్తున్నటువంటి ఒక సాంప్రదాయంగా ఉంది. మీరు భారతీయ చరిత్రలో చూసుకున్నా, హిందూ మతానికి సంబంధించి చూసుకున్నా కానీ ఎక్కడైతే మహిళలు గుళ్ళల్లోకి రానివ్వబడతారో అక్కడ కూడా హింస అనేది ఉన్నది. అంతేకాకుండా మన భారతదేశంలో ముఖ్యంగా మెజారిటీ మతం హిందుత్వం కాబట్టి ఈ మతానికి సంబంధించే చాలా వరకు లైంగిక దోపిడీని లీగలైజ్ చేస్తూ, కనీసం ఆ మతం వరకైనా లీగలైజ్ చేస్తూ మత గ్రంథాలు ఇచ్చినటువంటి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. అవే జోగిని వ్యవస్థ కావచ్చు, దేవదాసి వ్యవస్థ కావచ్చు, ఇట్లా కొన్ని వ్యవస్థలు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి పేర్లు ఉన్నాయి. కాబట్టి ఆలయాల్లోనూ ప్రార్థనా మందిరాల్లోనూ స్త్రీలపై హింస ఉండదు అని అనుకోవడం కేవలం మన పొరపాటు మాత్రమే.